కేసులో న్యాయాన్యాయాలను పరిశీలించి విచారణ చేసేటువంటి విచక్షణ జ్ఞానం ఈరోజు ఏ పోలీస్ ఆఫీసర్కు లేదు. కంప్లైంట్ ఎత్తకపోతే ఎవరు ఫోన్ చేశారమ్మా? ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే పిఏనా, లేకపోతే ఇంకో పార్టీ లీడరా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని చూస్తున్నారే కానీ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తి బాధితుడని, అతనికి మనము రాజ్యాంగ ప్రకారంగా చట్ట ప్రకారంగా న్యాయం చేయాలని ఈరోజు పోలీస్ అధికారులు ఎవరు ఆలోచించట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి లలిత్ గారు. ఇక్కడ ఎందుకంటే ప్రజల్లో చాలా మంది ఏ పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారు, న్యూట్రల్స్. వాళ్ళు ఏ పార్టీ అధినాయకత్వం బాగుందో, నాయకుడైతే మంచి పరిపాలన చేస్తాడో అటువంటి నాయకుడికి ఓటు వేయడం అన్నది ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం. అటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, న్యూట్రల్గా ఉండేవారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కండ వేసుకొని విరవీగే వాళ్ళను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు కాపాడుకుంటున్నారు మా చిత్తూరు జిల్లాలో. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు లేదు ఈ రోజుకి. ఆయన ఎలా చెప్తే అలా జరుగుతోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లకు, అదే జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్లకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తిరుగులేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ అంటే ఇంకా దానికి చెప్పన అవసరమే లేదు. ఎవరయ్యా ఇంకా బాధితులంటే ఈ న్యూట్రల్గా ఉండేవారు. న్యూట్రల్గా ఉంటూ ఏ పార్టీని అంటిపెట్టుకోకుండా మంచి నాయకుడికి ఓటేద్దాంలే, మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఓటేద్దామని నిర్ణయం తీసుకునేటువంటి న్యూట్రల్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఒక 15-20% లేదా 30% దాకా వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళ తరపున మాట్లాడడానికి ఆ పార్టీ వాళ్ళు రారు, ఈ పార్టీ వాళ్ళు రారు, అధికార పార్టీ వాళ్ళు రారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రారు. ఇంకా పోలీస్ అధికారులకు ఎవరో ఒకరు చెప్పాలి ఈ పరిస్థితి. కానీ ఈ యొక్క మనం మాట్లాడుకుంటున్నటువంటి సుధా మాధవి సంబంధించిన అంశం వరకు తీసుకుంటే ఇక్కడ ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నేను కూడా చెప్తున్నా. నేను కూడా రైల్వే కోడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మా దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళతో కానీ కొంతమందితో అడిగాను. ఈరోజు ప్రెస్ మీట్ ఈ విధంగా పెట్టింది, ఒక రాజకీయ పార్టీ నాయకుని పక్కన కూర్చోబెట్టుకొని జడాశ్రావణ పక్కన కూర్చొని మాట్లాడిందన్న ఒక అలిగేషన్ తప్ప నా వైపు నుంచి